హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి యానంలో అయితే ఉన్నామన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసరికి యానంలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. యానంలో ఏ ప్లేస్ విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, తర్వాత ఇంకా యానంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. యానం బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే చౌకగా దొరికే లిక్కర్, తక్కువ రేట్లో దొరికే పెట్రోల్, ఇవే ఈనాటి ప్రజలకు తెలిసింది. కానీ యానం అంటే కొన్ని వందల చరిత్ర ఉంది. యానంలో అనేక విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ప్రజెంట్ యానం దుస్థితి ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న పరిపాలన మాత్రం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమే. యానం సుమారు 2 శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వారి పాలనలో ఉంది. 1954 జూన్ 13న ఫ్రెంచ్ వాళ్ళ నుంచి విముక్తి అయితే లభించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి యానం స్వాగత ద్వారం అనమాట. ఇది జాతీయ రహదారి 216 అయితే ఉంటుంది. సో ఈ 216 మనకి లెఫ్ట్కి వెళ్తే కాకినాడ అయితే వెళ్తాం, రైట్కి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అమలాపురం అయితే వెళ్తాం అనమాట. యానం అనగానే మనందరికి గుర్తొచ్చేది బీచ్ రోడ్ అనమాట. శ్రీ రాజీవ్ గాంధీ బీచ్ రోడ్ అయితే చాలా ఫేమస్. యాక్చువల్గా ఇది బీచ్ కాదండి, గోదావరి ఒడ్డు అంటే ఫెర్రీ అనమాట. సో ముద్దుగా బీచ్ రోడ్ అని అయితే పిలుస్తారు. ఈ బీచ్ రోడ్లోనే మనకి అనేకమైన స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఫేమస్ అనమాట. ఈ స్టాచ్యూస్లో చాలా వరకు అన్నీ కూడా రిలయన్స్ సంస్థ వాళ్ళు అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి జిఎంసి బాలయోగి వారధి అనమాట. ఇటు కాకినాడ జిల్లాకి, అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కలిపే ఏకైక వారధి. సో ఈ వారధి రాకముందు ఒక ఫంట్ అయితే నడిచేదన్నమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. సో ఈ వారధితో అటు కోనసీమ ప్రజలకి, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ఊరటనైతే ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ మీద అనేక సినిమాలు అయితే తీశారు. మనకి ఉదాహరణకి భగీరథ సినిమా అయితే ఎక్కువ ఈ ప్రాంతంలోనే షూటింగ్ అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి యానం ఐకానిక్ అనమాట, శివాబాత్. ఇది వచ్చేసరికి గోదావరి రోడ్డున బీచ్ రోడ్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఒక షెడ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇక్కడ చేపల వేలం అయితే చేస్తారన్నమాట. సో జాలర్లు వెళ్ళి చేపలు పట్టుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ షెడ్ దగ్గరే వేలం అయితే వేస్తారు. సో అది ఒక వెరైటీగా అయితే ఉంటుందన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఏ విధంగా వేస్తున్నారు అనేది. గైస్, యానం విజిట్ చేయాలంటే నాకు తెలిసి వింటర్ సీజన్లో అయితే మస్తుగా ఉంటుంది. సమ్మర్ సీజను, రైనీ సీజన్ అయితే అంత అట్రాక్ట్గా అయితే ఉండదు. వింటర్ సీజన్ అయితే బాగుంటుంది. సాయంత్రం పూట ఈ గోదావరి ఒడ్డున అలాగ కూర్చొని చిల్ అయితే మొత్తం మనకున్న టెన్షన్స్ అన్నీ పోయి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. గైస్, గోదావరి రివర్లో బోట్ రైడింగ్ కూడా అయితే ఉంది. సో మీకు ఇక్కడ చార్ట్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎవరన్నా డీటెయిల్స్ కావాలంటే పాజ్ చేసుకొని డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి అయితే ఉంటుంది అనమాట. సో ఈ బోట్ రైడింగ్కి టైమింగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ బీచ్ రోడ్ గురించి ఫ్రాంక్గా మనం మాట్లాడుకుంటే గతంలో ఉన్నంత మెయింటెన్స్ అయితే ఇప్పుడు చేయట్లేదు. చూస్తున్నారు కదా, అటు లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత పొల్యూషన్ అయితే ఉందో. మొత్తం ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం అంతా వేసేసి ఉంచారు. సో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. సో చాలామంది ఈవినింగ్ పూట రిలాక్స్ కోసం అయితే వస్తారు. ఇలా చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా వేస్తే బ్లాడ్ స్మెల్ మూలంగా సో ఎవరు కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. సో కొన్ని చోట్ల బెంచెస్ కూడా అన్నీ కూడా ఇరిగిపోయినాయి, కొన్ని చోట్ల తుప్పు పట్టుకుపోయినాయి. సో ఇప్పటికైనా బీచ్ రోడ్ అంతా కూడా బాగు చేస్తారని అనుకుంటున్నాను. సో వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి రాజీవ్ పార్క్ అనమాట. సో ఇది కూడా బీచ్ రోడ్లోనే ఉంటుంది. సో గైస్, చాలామంది ఈవినింగ్ పూట రిలాక్స్ కోసం వచ్చి చాలా స్నాక్స్ తింటారు కదా, అదంతా కూడా డస్ట్బిన్లో అయితే వేయండి. ఫ్రెండ్స్ చూడండి, అసలు అంతా మొత్తం తినేసిన చెత్త అంతా కూడా అక్కడే వాడేస్తారు. అసలు క్లీనే లేదనమాట. బీచ్ రోడ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది.
ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి భరతమాత స్టాచ్యూ అనమాట. ఇది దేశంలోనే ఎత్తైనటువంటి భరతమాత స్టాచ్యూ. దాదాపు 30 అడుగుల హైట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ఎక్కువ స్టాచ్యూస్ అన్నీ కూడా మనకి రిలయన్స్ సంస్థ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట. ఫ్రెండ్స్ యానంకి ఎంతో పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్. సో యానం గతంలో చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదట. 16వ శతాబ్దంలో ఇది ముస్లింల ఆధీనంలోకి అయితే వెళ్ళింది. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు యానంను ఆక్రమించారు. అప్పట్లో పాండిచ్చేరి, కరైకల్, మాహే, చంద్రనాగులతో పాటు యానం కూడా ఫ్రెంచ్ కాలనీలుగా ఉండేవట. సుమారు 200 ఏళ్ల పాటు ఫ్రెంచ్ పాలన కొనసాగింది. భారత స్వాతంత్రం తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1954 జూన్ 13న యానం ఫ్రెంచ్ పాలన నుంచి విమోచన లభించిందనమాట. ఫ్రెండ్స్ గతంలో చూసిన యానానికి ఇప్పుడు చూసిన యానంకి పొంతనే లేదు ఫ్రెండ్స్. గతంలో యానం అంటే చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ అయితే ఉండేది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చూస్తున్నారు కదా, అంత పొల్యూటెడ్ అనమాట. ముక్కు నోరు రెండు మూసుకొని తెల్లాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ యానంలోనే మరో అట్రాక్షన్ ఈ జీసస్ స్టాచ్యూ అనమాట. బ్రెజిల్లోని జీసస్ స్టాచ్యూ తరహాలోనే సో రిలయన్స్ సంస్థ ఈ యానంలోని గోదావరి ఒడ్డున సేమ్గానే నిర్మించారు. ఫ్రెండ్స్ ఇక యానంలోనే మరో చూడదగ్గ ప్రదేశం వచ్చేసరికి సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. దీన్ని ఫ్రెంచ్ చర్చ్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఫ్రెంచ్ కాలం నుంచి నడుపబడుతున్న సంస్థ అనమాట చర్చ్ ఇది. సో ఇక్కడ చాలా డెవలప్ అయితే చేశారు, చూసుకోవచ్చు. లోపల కూడా మనకంతా కూడా ఫ్రెంచ్ చర్చిలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో మెటీరియల్ కూడా చాలా మట్టుకు ఫ్రెంచ్ నుంచి తీసుకొచ్చారని చెబుతారు. సో అక్కడ చర్చి దగ్గర ఒక పక్క బావి అయితే ఉందన్నమాట. ఆ బావి అయితే చాలా ఏళ్ల క్రితం అనేక మంది ప్రజలకు దాహార్తినైతే తీర్చింది. పెద్ద హిస్టరీ అయితే ఉంది ఆ బావి గురించి. ఒకప్పుడు జిఎంసి బాలయోగి వంతెన లేనప్పుడు సో ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఈ బావి నీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు అంట. ఎందుకంటే చాలాసేపు పంట కోసం ఎదురు చూసేవాళ్ళు కదా. సో చాలామందికి ఈ చర్చి యొక్క బావే చాలామందికి దాహార్తినైతే తీర్చింది. ఎంతో హిస్టారికల్ ఉన్నటువంటి చర్చ్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇక యానంలో ఒబిషెలిక్ టవర్ అనమాట, ఐఫిల్ టవర్ అంటారు. అదైతే ఉంది, చూడదగ్గ ప్రదేశమే. కానీ నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే అది మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదని చాలామంది చెప్పారు. సో అటైతే నేను వెళ్ళలేదన్నమాట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి రాజీవ్ బీచ్ వే అనమాట. అంటే గోదావరి ఒడ్డుకి వెళ్ళే రూట్ అనమాట అదంతా. సో మీకు రైట్ సైడ్ అంతా కూడా ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది సరే. సో ఇక్కడైతే ప్రతి మంగళవారం కూడా సంత అయితే జరిగిద్ది. సో ఈ మంగళవారం సంతకు కూడా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ యానంలో అయితే ప్రతి మంగళవారం అయితే సంత జరిగిద్ది. సో ఈ సంత అనేది నిన్న మొన్న పెట్టింది కాదు, ఫ్రెంచ్ పరిపాలన నుంచి కూడా అయితే ఉండేదంట ఈ సంత అనేది. సో ఒకసారి ఆ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫ్రెంచ్ పరిపాలనలో యానం ప్రజల పండుగ రోజుల్లో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతకి విదేశీ వస్తువులన్నీ కూడా ఇక్కడ దిగుమతి అయ్యాయంట. సో ఆ విదేశీ వస్తువులు కొనడానికి యానం చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా యానంకి వచ్చేవారంట. సో అందుకు ఈ మంగళవారం సంత అనేది అంత ఫేమస్ అయ్యేదన్నమాట. అంటే విదేశీ వస్తువులు కొనడానికి అప్పట్లో చాలామంది ఈ సంతకు వచ్చేవాళ్ళు. రాను అదేంటంటే ఇక అన్ని వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత ఫిష్ అన్నీ కూడా అమ్మటం అయితే మొదలుపెట్టారు. అసలు ఫస్ట్ జరిగే సంత ఏంటంటే విదేశీ వస్తువులు కొనడానికైతే ఈ సంత అనేది జరిగేదంట. ఫ్రెండ్స్ ఓవరాల్గా యానంలోని సంత అనమాట ఇది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి అంతా కూడా బీచ్ రోడ్ అనమాట. ఈ బీచ్ రోడ్డు ఫేమస్ ఏంటంటే మనకి బీచ్ రోడ్లో అటు ఇటు కూడా మనకి నేషనల్ లీడర్స్ యొక్క స్టాచ్యూస్ అయితే మనకు కనిపిస్తాయి. సో బ్యాడ్ లక్ ఏంటంటే సరిగ్గా మెయింటైన్స్ చేయకపోవడంతో చాలా వాటికి విగ్రహాల కింద ఉన్నటువంటి పెడిస్టల్ మొత్తం కూడా అయితే దెబ్బతిన్నాయి. కొన్ని చోట అయితే పిచ్చిగా చూస్తున్నారు కదా, రోడ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, మొత్తం డస్ట్గా అయితే ఉన్నాయి. ఒకప్పుడు యానం అంటే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉండేది. సో ఇప్పుడు ఆ క్లీన్ గ్రీన్ అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు, మొత్తం డస్టేగా ఉంది. సో ఇకనైనా అధికారులు పట్టించుకొని యానంని డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్, యానంకి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యానంకి మరో పేరు కళ్యాణపురం. 1929లో బ్రిటిష్ వారు శారదా చట్టం ద్వారా బాల్య వివాహాలను నిషేధించారంట. అప్పటికి యానం ఫ్రెంచ్ పరిపాలనలో ఉండేది. అటు మద్రాసు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఈ యానం ప్రాంతంలో వచ్చి బాల్య వివాహాలు జరిపించేవారంట. సో అందుకని ఈ ప్రాంతానికి కళ్యాణపురం అనే పేరు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ వచ్చేసరికి ట్రైన్ బ్లాగ్స్, బస్ బ్లాగ్స్, తర్వాత ఇలాంటి ఇంపార్టెంట్ సిటీస్ అన్నీ కూడా అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యానం.